ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరీ గుడ్. హలో హలో ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. అదే అందంగా లేదన్నావు, నేనంటే ఇష్టం లేదని చెప్పావు, మరెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఏ నిన్న టీవీలో సఖీ సినిమా చూసావా? నేను చూసాను. ఓ, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఇంటికి రమ్మనొచ్చు, కాఫీ తాగడానికి రమ్మనొచ్చు, ఏ టిఫిన్ తినడానికి కూడా రమ్మనొచ్చుగా. ఇలా చూడండి, నా వెనకాల తిరుగుతూ కామెడీ చేస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ ఇంప్రెస్ అవ్వను. ఇంకొకరిని చూసుకోవడం బెటర్, సరేనా? ఇంగ్లీష్లో ఇంప్రెస్ అంటే ఏంటో తెలుసుగా? ఏమండి ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఓకే, నేను ఇలా కామెడీ చేస్తూ ఉంటే మీరు ఇంప్రెస్ అవ్వరు, నిజమే. ఈ కళ్ళు లేని వాళ్ళు రోడ్డు దాటడానికి హెల్ప్ చేయడం, తర్వాత అనాథ పిల్లలకి సహాయం చేయడం, ఇంకా బస్సులో ముసలాళ్ళకి కూర్చోడానికి సీట్ ఇవ్వడం, ఈ టైప్ లో సీరియస్ గా ఏమైనా ట్రై చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారా? ఏంటండి మీరు ఏదేదో చెప్తున్నారు? సరే ఓకే, కసురుకోకండి. సబా మొహం మాట లేకుండా చెప్పేస్తున్నా, మిమ్మల్ని ఎలా లైన్ లో పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఓ పని చేయండి, మిమ్మల్ని లైన్ లో పెట్టడం ఎలాగో మీరే చెప్పేయండి. నేనేమన్నా హీరోని ఈజీగా పడేయడానికి చెప్పేయండి, ప్లీజ్ అండర్స్టాండ్. అరే నవ్వుతారేంటండి, ఏదో ఒకటి చెప్పండి. ఏంటి బండ భావన, లవ్ లెటరా? హాయ్. అరే మన ఫిగరు అన్నిటిని నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచొని ఉన్నారు, కూర్చోండి కూర్చోండి, మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి అంత డల్గున్నావేంటి, లో ఫెయిల్యూరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి, అదే మన పాలసీ, అర్థమైందా? సిస్టర్స్ ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి, ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి, కమాన్ కమాన్ త్వరగా. 2 నిమిషాల బ్రేక్, అందరూ త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగు, ఎందుకంత కోపం? కూల్ చంద్రిక కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను, ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు, ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు, బాగా చదువుకున్నావు, కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు, అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం, ఏంటిది? క్లాస్ లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి, అదేం మాట, నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు, మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు, మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే, ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు, ముందెక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే, మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం, ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులు నేను ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి, అందుకే లైఫ్ లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి పెళ్ళా? నీకా? అవును వదినా, మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను, తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి, ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. వేళాకోళం చేయకు భాస్కర్, నాకు చాలా పనుంది. అయ్యో వదినా, ఒక్క నిమిషం.
ఇది పక్కా సీరియస్, జోక్ కాదు. వెంటనే మీ నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాను భాస్కర్, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. కూర్చుని మాట్లాడదామా? ఆ, ఇలా మాట్లాడతాను. మ్మ్. మా ఆయన తమ్ముడు భాస్కర్ ఆ. చాలా మంచివాడు, తెలివైనవాడు. ఉద్యోగం సద్యోగం చేయడు, జాలీగా ఊరు తిరుగుతుంటాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. అతను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నడిపే బైక్ దాకా అన్నీ మా ఆయన కొన్నిచ్చినవే. పెళ్ళైన తర్వాత ప్రతి నెల అన్న దగ్గర డబ్బులు తీసుకుని భార్యని లక్షణంగా చూసుకుంటాడు. ఇన్ని మంచి గుణాలున్న అతనికి నమ్మి పిల్లని ఇవ్వచ్చు నాన్నా అని మాట్లాడమంటావా? ఆగు భాస్కర్, ఒక నిమిషం. నీకు పెళ్ళిడికొచ్చిన ఒక చెల్లెలుంది కదూ, అది జ్ఞాపకం ఉందా? నీలాంటి ఒక అబ్బాయికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారా మీ ఇంట్లో? చెప్పు చూద్దాం. భాస్కర్, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు నీ వదినగా మాట్లాడలేదు. వదినగా మాట్లాడితే నీకు పడదు, కోపం వస్తుంది. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడదీస్తావు. నాకందరూ ఒకటిగా ఉండాలని ఆశ. ఇప్పుడు నువ్వే పిల్లని అడిగావు, అందుకే నేనిప్పుడు పిల్ల ఇంటి తరఫున మాట్లాడుతున్నాను. భాస్కర్, లైఫ్లో ఒక్క విషయమైనా సక్రమంగా చెయ్యి, ఆ తర్వాత వచ్చి పిల్లనడుగు. భోజనం రెడీ అయింది, చెప్పడం మర్చిపోయాను. భోంచేసి త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్ సలూన్లో వెయిట్ చేస్తుంటారు కదూ, తర్వాత షెడ్యూల్ మారిపోతుంది. బాస్, నేను సంపాదించాకే అక్కడ తొక్కుతాను, నన్ను పిలవకు. ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజా? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది. నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏమాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్. మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపలున్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా? నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. చాలా మంచి అమ్మాయి. హే, ఛే, నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు, అయ్యో, వీడు ఉన్నాడా? వీడు అడిగింది అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తాను. రావయ్యా, వద్దు సార్, నాకు ముఖ్యమైన. భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్, నేను ఎప్పుడు అడిగాను సార్? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా?
తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని చీ చీ, అడుగుతున్నాను. చీ. ఆ, అలాంటివేమీ లేవు సార్. ఇక మీదే కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అయినా ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. ట్రాయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికెట్ ఉంది సార్. ఆ. ఏమిటమ్మా వీడు? చంద్రిక, ఉమ్. నీ కాలేజీ టైం అవుతుంది కానీ నువ్వు బయలుదేరు. నాన్న భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను బయలుదేరుతా. భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పనుంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు. పోనీ చదివి ఏమైనా వెలగబెట్టి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. ఆ? నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? నాలుగు చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగను.